ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన 4 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించి పోషించి ఆయుష్నిచ్చి ఆయుర్దాయాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఈ 5వ మాసము మొదటి ఆదివార దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాము. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ 5వ నెల మొదటి ఆదివార దినాన మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, మీ కృప మా ఎడలు చూపుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు మాకు బోధించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాకు బోధించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి, దీవించి దర్శించండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉండగా జరిగినటువంటి కొన్ని సందర్భాలను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మోషే దేవుని యొద్దకు వెళ్ళి దేవునితో సహవాసం చేసి దేవుని యొద్ద కనిపెడుతూ ఉంటుండగా ప్రజలు మోషే తడువు చేయడం చూసి ఒక పోత విగ్రహాన్ని చేసుకున్నటువంటి ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనందరికీ తెలిసిన సంగతి, దేవుడు మోషేను ఒక గొప్ప నాయకునిగా ఏర్పాటు చేసుకొని తన ప్రజలను విడిపించి వాగ్దాన దేశములోనికి వారిని తీసుకొని రావాలని దేవుడు ఉద్దేశించిన సంగతి మనందరికీ తెలిసినదే. వారు ఆ విధముగా ఆ ప్రయాణంలో కొనసాగుతూ ఉంటుండగా
అనేక పరిస్థితులు గుండా వారు వెళ్తూ ఉన్నారు. దేవుని ఎదుట అనేక విషయాల్లో వారు సనిగారు. అయితే దేవుడు వారిని క్షమించి వారికి కావలసినదంతా ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రజలలో గొప్ప అవిధేయత అనేది మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, మోషే దేవునితో సహవాసం చేస్తూ కొండ మీద దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఏ విధముగా నడిపించాలో, ఏ విధముగా మందిరాన్ని నిర్మించాలో, లేదా ఏ విధముగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలో ఆ సంగతులన్నిటినీ దేవుని యొద్ద నుంచి మోషే తెలుసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన తడవు చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత చూపించడము చాలా దురదృష్టకరమైన సంగతే. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మనుష్యుల యొక్క ఆలోచన మనకు కనబడతా ఉంది. మోషే కొండ మీద తడవు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా వస్తూ ఉంటుండగానే ఈ మనుష్యుల్లో ఒక ఆలోచన కలిగింది. మమ్ములను నడిపించినటువంటి ఆ నాయకుడు, మమ్ములను ఇంతవరకు తీసుకొని వచ్చినటువంటి ఆ నాయకుడు మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అని చెప్పి, ప్రియులారా, వారి సొంత ఆలోచన ప్రకారము నడవటానికి ప్రయత్నించడము చాలా బాధాకరమైనటువంటి సంగతి. ప్రియులారా, మోషే ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు దేవుని కొరకు కనిపెట్టాలి, ప్రార్థన చెయ్యాలి, లేదా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి అంగలార్చి, దేవా నీ బలిష్టమైన హస్తము చేత మమ్మల్ని ఇంతవరకు నడిపించావు, ఇక నుంచి మేము ఏం చెయ్యాలని దేవుని సన్నిధిలో వారు మొరపెట్టాలి. కానీ ప్రియులారా, దానికి విరుద్ధంగా వారు తమ కొరకు నడిపించులాగున ఒక దేవతను లేదా ఒక దేవుణ్ణి తయారు చేయమని అడగడము చాలా బాధాకరమైనటువంటి సంగతి. ప్రియులారా, అంతవరకు దేవుని అద్భుతాలు వారు చూశారు. దేవుడు తన బలిష్టమైన హస్తము చేత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించడం వారు చూశారు. ఎర్ర సముద్రము వారికి ఆటంకంగా ఉండినప్పుడు వెనుక నుంచి ఫరో సైన్యం వారిని తరుముతూ వస్తూ ఉండినప్పుడు దేవుడు అద్భుతము చేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేలలో నడిపించడం వారు చూశారు. అదే ఆరిన నేలలో ఐగుప్తు సైన్యాన్ని అంతటినీ దేవుడు హతమార్చడం వాళ్ళు చూశారు. వారు నీరు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు వారికి సమృద్ధిగా నీటిని దయచేశాడు, శూన్యములో నుంచి ఆహారాన్ని అందించాడు, మన్నాన్నిచ్చి పోషించాడు. ఆ నీరు చేదుగా ఉండినప్పుడు మధురముగా నీటిని మార్చాడు. వారు అస్వస్థతగా ఉండినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఇన్ని అద్భుతాలు వారి జీవితాల్లో చూసినా, ఇన్ని మేలులు వారి జీవితాల్లో అనుభవించిన, ఇంతవరకు బలిష్టమైన తన హస్తము చేత దేవుని నడిపించిన అమాలేకీయులైనటువంటి దేవుని శత్రువులను దేవుడు ఓడించి వారికి విజయాన్ని ఇచ్చి
దేవుని ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చి దేవుడికి ముందుకు నడిపించినా వారు చివరికి ఏమంటున్నారంటే, ఇదిగో మమ్మల్ని నడిపించినటువంటి మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలీదు, కనుక మా కొరకు ఒక దేవుడిని, ఒక దేవతను తయారు చేయమని వారు మనుష్యుని ఆలోచనతో ఆలోచించడము చాలా బాధాకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఒక మాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉన్నాను, గమనించండి. మనుష్యుని యొక్క ఆలోచన, మనుష్యుని యొక్క ఉద్దేశము, మనుష్యుని యొక్క తలంపు దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. ఎన్నటన్నిటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. వింటున్నారా నా మాట? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, no matter how appreciated by the people, no matter how it looks so good in the sight of the people, but man's ideas, man's thoughts never accomplish God's plans and God's purposes. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనుష్యుని యొక్క ఆలోచనలు నెరవేర్చలేవు. మనుష్యుని ఆలోచనలు ఎంత అందముగా ఉన్నా, మనుష్యుడు ఎంత తెలివిగా ఆలోచించినా, దేవుని యొక్క చిత్తము మనుష్యుని యొక్క ఆలోచన ద్వారా జరగదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి అంటే ప్రియులారా, దేవుని వాక్యం మనకి ఏదైతే బోధిస్తుందో వాక్యానుసారముగా జీవించడానికి మన జీవితాలు అలవాటు చేసుకోవాలి. ప్రియులారా, మనుష్యుని ఆలోచన దేవుని చిత్తాన్ని ఎన్నటెన్నటికి కూడా జరిగించలేదు. సరికదా, మనుష్యుని ఆలోచన దేవుని చిత్తానికి ఆపోజిట్గా, అంటే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు తనంత తాను అనుకోలేదు, నేను రాజునవుతాను, ఇశ్రాయేలు ప్రజలకు నేను రాజునవుతానని ఆలోచన చేయలేదు. తన తండ్రి యొక్క గాడిదలు వెతుక్కుంటూ వెళుతూ ఉండినప్పుడు దేవుడు సమూయేలు చేత సౌలుతో మాట్లాడి సౌలును రాజుగా చేశాడు. నేను రాజునవుతానని సౌలు అనుకోలేదు, కానీ దేవుడు ఆ భాగ్యాన్ని సౌలుకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల మీద సౌలు రాజయ్యాడు. అయితే దేవుడు సౌలునకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. నా ప్రజలను అవమానించిన అమాలేకీయులైనటువంటి ఆ జనాంగము ఈ భూమి మీద ఉండకూడదు, వారిని పూర్తిగా తుడిచిపెట్టాలి అని చెప్పి ఒక పనిని, ఒక అసైన్మెంట్ని దేవుడు సౌలుకు అప్పగిస్తే ఆ పనిని నిర్వర్తించడానికి సౌలు తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి అమాలేకీయులను ఓడించడం మనం చూస్తాము. కానీ సౌలు ప్రజల యొక్క మాట విని, ప్రజల యొక్క ఆలోచన చెప్పున అమాలేకీయులలో శపితమైనటువంటి మంచి పశువులను దేవునికి బలి ఇవ్వటానికి వేరు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవునికి బలి ఇవ్వాలి అనే ఆలోచన మంచిదే, కానీ అది మనుష్యుల యొక్క ఆలోచన. మనుష్యులు ఆలోచించారు. దేవుడు చెప్పాడు కదా అమాలేకీయులను హతమార్చమని. పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీలని, పురుషుల్ని అందరినీ హతమార్చారు, బాగుంది. వారు పశువులను కూడా హతమార్చారు, బాగుంది. కానీ వాటిలో శ్రేష్టమైన వాటిని, మేలైన వాటిని
దేవుని కొరకు బలిగా అర్పించడానికి వారు తీసుకుని రావాలని ఉద్దేశించారు. ప్రియులారా, ఇది మనుష్యుని యొక్క ఆలోచన లేదా ప్రజల యొక్క ఆలోచన. సౌలు అంటూ ఉన్నాడు, ఈ ప్రజలు ఆలోచన చెప్పారు ఈ విధముగా చెయ్యమని. కానీ మనుష్యుని యొక్క ఆలోచన అది ఎంత మంచిదైనా దేవుని దృష్టిలో అది మంచిది కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. అందుకే సౌలు రాజుగా ఉండకుండా దేవుడు తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుష్యుని ఆలోచన ఎంత ఉన్నతమైనదైనా, ఎంత గొప్పగా కనిపించినా అది ఎన్నటెన్నటికి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. కనుక దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే మనము సంపూర్ణముగా దేవుని వాక్యానికి లోబడి ఆ ప్రకారముగా మనము జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ విధముగా జీవించాలో, నీవు ఏ విధముగా ప్రవర్తించాలో, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధముగా కొనసాగించాలో దేవుని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. కనుక వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవునితో సహవాసం చేసినప్పుడు, వాక్యపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఉపమానం చెప్తాను. చాలా రోజుల క్రితము ఒక యవ్వనస్తుడు, అయ్యా నేను దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోగలను అని అడిగాడు. అప్పటికి ఆయనకి పెళ్ళయింది. పెళ్ళయి 1 సంవత్సరం అవుతుంది ఇంచుమించుగా. నేను అడిగాను, నీ భార్యకు ఇష్టమైనటువంటి ఆహారం ఏంటి అని అడిగాను. అడిగితే ఆ సహోదరుడు చెప్పాడు, ఆమెకు పలానా ఆహారం అంటే చాలా ఇష్టమైనది, చాలా ప్రీతిగా తింటుంది అని చెప్పాడు. అది నీకు ఎలాగ తెలుసు అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆమెతో జీవిస్తూ ఉన్నాను, ఆమెతో కలిసి హోటల్కి వెళ్తాను, ఆమెతో కలిసి ఇంటిలో నివాసం ఉంటాను, ఆమెతో కలిసి కిచెన్లో వంటకాలు తయారు చేస్తూ ఉంటాను. కనుక ఆమెకు ఇష్టమైనది ఏంటో నాకు తెలుసు అని చెప్పాడు. నేను అదే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేశాను. ఆమెకు ఇష్టమైనది నాకు తెలీదు. ఎందుకంటే ఆమెతో నాకు పరిచయం లేదు. కానీ ఆమెతో నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఆమెతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, మీరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, మీరు కలిసి వంట చేస్తూ ఉన్నారు, మీరు కలిసి ఇంటిలో ఉంటూ ఉన్నారు. కనుక ఆమె ఏది ఇష్టమో మీరు ఎరుగుదురు. అలాగే దేవునితో కలిసి సహవాసం చేస్తే, దేవునితో కలిసి ఉంటే, దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఏంటో మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని చిత్తము చెయ్యాలి అనుకున్నట్లయితే వాక్యానుసారమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క చిత్తం అనేది మన జీవితాల్లో తెలుస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనుష్యుని యొక్క ఆలోచన దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ప్రియులారా, కేవలము దేవుని యొక్క ఆలోచన మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంది. కనుక
ఈ ఉదయకాల సమయంలో నీ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, సంఘానికి దేవుని చిత్తమేదో గ్రహించుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆయన సన్నిధిలో మోకరించు, వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థించు, దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ ప్రకారంగా నీ జీవితంలో ముందుకు కొనసాగు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే, మనుషులు దేవుణ్ణి తయారు చేసుకోవాలనుకోవడము బాధాకరమైనటువంటి సంగతి. మోషే కనిపించలేదు, ఆయన ఏమయ్యాడో మాకు తెలియదు, మరొకరు మమ్మల్ని నడిపించండి, మరొకరి నాయకత్వంలో మేము ఉంటే మంచిది అని అంటే బాగుండును. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కనుక మీరు మా కొరకు ఒక దేవతను చెయ్యండి అని చెప్పి వారు మాట్లాడుకోవడము చాలా దురదృష్టకరమైన సంగతి, చాలా బాధాకరమైనటువంటి సంగతి. వింటున్నారా నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 32వ అధ్యాయం 2వ వచనం, అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. ప్రియులారా, మనుష్యులు దేవుణ్ణి తయారు చేసుకోవడము చాలా బాధాకరమైనటువంటి సంగతి. వింటున్నారా నా మాట? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడిని విడిచిపెట్టి తృణీకరించి వారి యొక్క సొంత ఆలోచన చెప్పున మనుషులే దేవుణ్ణి తయారు చేసుకోవడము మానవ జీవితంలో దురదృష్టకరమైనది. ప్రియులారా, లోకంలో ఈ దినాన్ని చూసినట్లయితే మనుషులు దేవుణ్ణి తయారు చేసుకొని ఈయన మా దేవుడని చెప్పి ఆయన ఎదుట సాష్టాంగపడి సాగిలపడడం అనేది దురదృష్టకరమైన సంగతి. చాలా రోజుల క్రితం నాకు బంధువైనటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. కొమ్మను కొట్టి బొమ్మను చేసి అమ్మాని పిలిస్తే పలుకుతుందా? మనుషులు చేతితో బొమ్మలను తయారు చేసి దేవుడని చెప్పి ప్రియులారా వారు దానికి సాగిలి పడితే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు ఎంతగా బాధపడతాడో ఒక్కసారి గమనించమని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనుషులు దేవుని తయారు చేసుకోవడం ఏంటండి? దేవుడే మనుషులను చేశాడు. తన పోలికలో, తన స్వరూపంలో, తన రూపంలో దేవుడు మనుషులను నిర్మించగా మనుషులు తిరిగి వారిని నిర్మించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వారి కొరకు దేవుణ్ణి తయారు చేసుకోవడము ఎంతో ఎంతో బాధాకరమైన సంగతి. ఇశ్రాయేలు ప్రజలు వారు కూడా ఒక దేవతను తయారు చేయండి అని అడగడము చాలా బాధాకరమైనటువంటి సంగతి. బహుశా నేను అనుకుంటూ ఉన్నాను 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు ఐగుప్తీయులు అనుసరించినటువంటి విగ్రహారాధన పద్ధతులను, ఆచారాలను, బొమ్మలను వారు చూసి ఉన్నారేమో. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మమ్ములు నడిపించడానికి ఒక దేవుడిని తయారు చేయండి. ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని చెప్పి దేవునికి
గొప్ప అవిధేయత చూపించడము ప్రియులారా ఈ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాము. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. దేవుని యొక్క ఉద్దేశం వేరు, మనుషుల యొక్క ఉద్దేశం వేరు. దేవుడు వారి పట్ల ఎంతో మంచి ఆలోచన కలిగి, ఎంతో మంచి ప్రణాళిక కలిగి ఇశ్రాయేలు పట్ల గొప్పదైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ఆలోచన దేవుడు కలిగి ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు వారి కొరకు దేవుడిని తయారు చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? గడిచిన వారాల్లో మనం చదువుకున్నాము, గడిచిన వారాల్లో మనం చూసాము. దేవుడు చెప్పిన మాట, నేను మిమ్ములను ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఏ విధముగా విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తూ ఉన్నానో, ఎటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు చేశానో మీరు చూశారు. కాబట్టి మీరు శ్రద్ధగా నా మాట విని ఆ ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే ఈ సమస్త జనులలో మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యతండి, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప ధన్యత దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ ధన్యతను పోగొట్టుకొని దేవునికి అవిధేయత చూపించారు. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉన్నారు, మీరు నాకు యాజకులై ఉన్నారు, నాతో పరిపాలించే రాజులై ఉన్నారని దేవుడు వారి పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటే, దేవుడితో ఒక గొప్ప నిబంధన వారు చేసి ఉంటుండగా ప్రియులారా, 4 నెలలు కూడా కాకుండానే ఆ నిబంధనను మీరి దేవునికి యాజకులుగా ఉండవలసిన వారు దూడకు యాజకులయ్యారు. చాలా బాధాకరమైనటువంటి సంగతి. దేవుడు చాలా స్పష్టంగా వారితో మాట్లాడాడు, మీరు నాకు రాజులైన యాజక సమూహము, మీరు ఏర్పరచబడినటువంటి వంశము, నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఇదిగో నా సింహాసనాన్ని మీ ఎదుట స్థాపించి మీరు నాకు యాజకులుగాను రాజులుగాను ఉండబోతూ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను, మీ ద్వారా సమస్త ప్రజలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వారి పట్ల గొప్ప శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటే, వారు దేవునికి యాజకులు అవ్వడానికి బదులుగా పోత పోసిన దూడకు యాజకులయ్యి ఏమంటున్నారు చూడండి. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎంత ఘోరమైన అవమానము కదా దేవునికి, ఎంత ఘోరమైన సంగతో కదా. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉన్నారని దేవుడు వారి పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి, వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి వారిని నడిపిస్తూ ఉంటే, వీరేమంటున్నారంటే, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుంచి నిన్ను నడిపించినటువంటి నీ దేవుడు ఇదే అని చెప్పి పోత పోసిన దూడకు ఆ ఘనతను ఆపాదిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది ఎంత భయంకరమైన సంగతో ఒక్కసారి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, దేవునికి చెందాల్సినటువంటి మహిమను దేవునికి ఇవ్వక పోత పోసినటువంటి
ఆచారాలకు సాంప్రదాయాలకు విలువను ఇస్తూ ఉన్నారు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కాదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే, దేవునికి చెందాల్సినటువంటి మహిమ, దేవునికి చెందాల్సినటువంటి ఘనతను వారు వేరే వాటికి ఆపాదిస్తూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోయినట్లయితే, దేవుని స్థానంలో ఏది ఉన్నా ప్రియులారా దేవుణ్ణి మనము అవమానిస్తూ ఉన్నామనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అది ఏదైనా, అది ఒక ఉద్యోగమే కావచ్చు, అది ఒక వ్యాపారమే కావచ్చు, అది ఒక చదువే కావచ్చు, అది ఒక కుటుంబమే కావచ్చు, అది ఒక పిల్లలే కావచ్చు, అది ఒక ఆస్తే కావచ్చు, అది ఒక అంతస్తే కావచ్చు. ఈ లోకములో మనం ఏది కోరుకున్నా, అనగా దేవునికి మించి, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా దేనికి ఆధిక్యతనిచ్చిన ప్రియులారా మన జీవితాల్లో పాతపోసిన విగ్రహమే అది. దేవుని స్థానంలో మనము దేన్ని నిలిపినా, అది ఏదైనా కావచ్చు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా దేనినైనా మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నామంటే ప్రియులారా పోతపోసిన విగ్రహం మన జీవితాల్లో ఉంది. గాడ్ ఈజ్ అవర్ ప్రయారిటీ. దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే వారి జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రియులారా నేను చెప్తున్న మాట, ఎవరైతే వారి జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇశ్రాయేలు ప్రజలు మా కొరకు ఒక పోత దూడను చెయ్యండి అని చెప్పి ఆ పోత దూడ వైపు చూసి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుంచి నిన్ను నడిపించినటువంటి నీ దేవుడు ఇతడే అని చెప్పి దేవునికి చెందాల్సినటువంటి ఆ ఘనతను మహిమను ఒక పోత దూడకు ఆపాదించడము ఎంతో ఎంతో బాధాకరమైనటువంటి సంగతి. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవునికి చెందాల్సినటువంటి ఘనత మహిమను దేవునికి ఇద్దాము. దేవుని స్థానంలో మరొకటి ఏది ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ వచనాన్ని చదవండి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రియులారా, ఎంత విపరీతమైన ధోరణో, ఎంత విచ్చలివిడితనమో ఇక్కడ మనకు కనబడతా ఉంది. అవిధేయత చూపించడం ఒకవైపు, ప్రియులారా వారిలో కనీసము ఉండాల్సిన భయము కూడా లేదు. ప్రియులారా, వారు ఒకవేళ భయపడినట్లయితే, అయ్యో ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, కనుక దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి దేవుని చిత్తాన్ని అడుగుదామని ఆలోచన వారికి లేదు. ఒక పోత దూడను చేసుకొని ఆ పోత దూడకు మహిమను ఘనతను ఆరోపించి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, చూడండి, బరి తెగించిన జీవితాలు. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంటే కనబడతా ఉంది. కానీ దేవుడంటే పరిశుద్ధత లేదు, దేవుడంటే భయము లేదు. మనుషులకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రియులారా, అన్యులు వారి యొక్క గ్రామాల్లో పండగలు చేసుకుంటూ ఉంటారు.
ప్రియులారా, ఏదో భక్తితోనో భయంతోనో ఆ పండుగలు ఆచరించడం కాదు. తినటానికి, త్రాగటానికి, ఎంజాయ్మెంట్ చేయటానికి ఆ పండుగలను చేసుకుంటూ ఉంటారు. గ్రామాల్లో పండుగలు అవుతూ ఉంటాయి, మీకు తెలిసినదే. వారు ఆ పండుగల యొక్క ఉద్దేశం ఏంటంటే తినడము, త్రాగడము, ఆట. ప్రియులారా, దురదృష్టవశాత్తు ఇటువంటి పరిస్థితి సంఘాల్లో కూడా ఉండడము చాలా బాధాకరము. ప్రియులారా, సంఘాల్లో కూడా ప్రజలు భయం లేకుండా, భక్తి లేకుండా ఎంటర్టైన్మెంట్కే వాళ్ళు చోటిస్తూ ఉన్నారు, కానీ పరిశుద్ధత అనేది కనిపించటం లేదు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, దిద్దుకోవలసిన సంగతి అది. మనం సంతోషించాలి, ఆనందించాలి, ప్రభువునందు సంతోషించాలి, ప్రభువునందు ఆనందించాలి, ప్రభువును బట్టి ఆనందించాలి. కానీ ప్రియులారా, మనము చేసేటువంటి ఏ కార్యక్రమమైనా, మనము చేసేటువంటి ఏ పని అయినా, మనము చేసేటువంటి ఏ ప్రోగ్రాం అయినా, ఏ ఆరాధన అయినా, ఏ సభ అయినా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు అంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు అంటే, లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉంది అంటే మనము ఎంటర్టైన్మెంట్నే ప్రేమిస్తూ ఉన్నాము, కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే మనుష్యులు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అన్యులు ఎలాగా ఎంటర్టైన్మెంటే చూస్తారు. వారికి కావలసిన తిండి, త్రాగడం, ఆట ఇవి ఉంటే చాలు వాళ్ళకి. కానీ ప్రియులారా, క్రైస్తవుల్లో కూడా ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంది, గమనించుకోవాలి. ప్రభువునందు మనం సంతోషించాలి, కానీ విచ్చలవిడిగా ఉండకూడదు. ప్రభువునందు మనం ఆనందించాలి, కానీ విచ్చలవిడితనం అనేది పనికిరాదు. వీరు ఒక పోత విగ్రహాన్ని తయారు చేసుకొని, ఇదిగో ఐగుప్తు దేశములో నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు ఇతడే అని చెప్పి ఆ పోత విగ్రహానికి మహిమను, ఘనతను ఆరోపించి దేవునికి అవిధేయత చూపించడం మాత్రమే కాకుండా వారు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి. ప్రియులారా, విచ్చలవిడితనం అనేది మనకు పనికిరాదు. ఎప్పుడైతే విచ్చలవిడితనాన్ని మనము ప్రేమిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే సంపూర్ణమైన స్వేచ్ఛను మనము ప్రేమిస్తూ ఉన్నామో, ప్రియులారా, ఈ లోకానుసారమైనది మనలోకి వస్తూ ఉందనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని ప్రియులారా జాగ్రత్త పడవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా బైబిల్ కాలేజ్ వ్యవస్థాపకులు ఒక మాట అడుగుతూ ఉండేవారు. మై డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ హ్యాపీ అని అడిగితే మేమందరం ఎస్ అని చెప్పేవాళ్ళం. ఆ తర్వాత ఆర్ యూ హెల్దీ అని అడిగితే ఎస్ అని చెప్పేవాళ్ళం. ఆ తర్వాత ఆర్ యూ హోలీ అంటే అనేక మంది తలదించుకుంటూ ఉండేవారు. ఆర్ యూ హ్యాపీ? ఎస్. ఆర్ యూ హెల్దీ? ఎస్. బట్ ఆర్ యూ హోలీ? ప్రియులారా, మనము సంతోషముగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, చాలా మంచిదే. మనము పరిశుద్ధముగా ఉన్నామా?
విచ్చలవిడితనాన్ని కోరుకుంటూ ఉన్నామా? స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నామా? ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు దేవునిని ప్రేమించడము నేర్చుకుంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిద్దుబాటు నీకు అసహ్యము కాదని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. వారు దిద్దుకోవాలి, కానీ దిద్దుకోకుండా ప్రియులారా ఇంకను పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకను దేవునికి అవిధేయత చూపెడతా ఉన్నారు. ప్రియులారా, మన జీవితాల్లో ఎప్పుడు కూడా గమనించుదాము. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇద్దాము. విచ్చలవిడితనం కాకుండా ఒకరి చేతి క్రింద ఉండటానికి నిర్ణయించుకుందాము. మన సొంత ఆలోచన కాకుండా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో జరుగులాగున దేవునికి మనము సమర్పించుకుందాము. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత చూపించి పాపం చేసి దేవునికి విరోధముగా తిరిగారు. ప్రియులారా, మనమైతే దేవుని సంఘముగా దేవునికి విరోధముగా కాకుండా దేవునికి ఇష్టమైన పిల్లలముగా విధేయత చూపెడుతూ దేవుని కృపలో ముందుకు వెళ్ళాలని ప్రభువు పేట తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు మీకు విరోధముగా పాపము చేసి వారి కొరకు ఒక పోత దూడను చేసుకున్నారు. మా జీవితాల్లో ప్రభువా, తెలియని రీతిలో ఏదైనా పాపము, అవిధేయత ఉండినట్లయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా అది మా జీవితాల్లో విగ్రహమే అనే సంగతిని మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. ప్రభువా, మీ కృపంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేము ఎల్లప్పుడూ ఒకరి చేతి క్రింద ఉంటూ మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చుకొనుటకు, మమ్మల్ని మరొకసారి మిమ్మల్ని సమర్పించుకొనుటకు మీ కృప చూపించి దీవించి దర్శించండి. మీ క్షేమాన్ని ఉంచండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.